హాయ్ ఎవ్రీవన్. పిల్లలు ఉంటుండగా మాకేదైనా కారంగా తినాలనున్నది, లేకుంటే మాకు ఈ కర్రీ చేయండి, మాకు ఆ రొట్టి చేయండి, లేకుంటే ఈ స్నాక్స్ చేయండి అని ఏదో ఒకటి అడుగుతా ఉంటారండి. కొన్నిసార్లయితే నేను చెయ్యలేనమ్మా అని అనేస్తాను. బట్ కొన్నిసార్లయితే కంపల్సరీగా చేస్తాను. మ్యాక్సిమం చేస్తానండి. ఎందుకంటే నేను వీక్లీ వన్స్ కూడా పిల్లలకి బయట ఫుడ్ పెట్టనండి. అవాయిడ్ చేస్తాను కంప్లీట్‌గా. బయట ఫుడ్ అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ కాదు. అవంటే కామన్‌లండి. బిర్యానీలని లేకుంటే చాలా ఉంటాయి కదండీ! బయట పిజ్జాలని, బర్గర్‌లని ఇవైతే నేను అస్సలు అలౌ చేయనండి. మహా అయితే 6 మంత్‌కి ఒకసారి లేకుంటే ఇయర్‌లో వన్స్ అంతేనండి. ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు బానే ఉంటుంది. బట్ తినేసిన తర్వాత వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తా ఉంటాయండి. ఈ రోజుల్లో బయట ఫుడ్ అంటే ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేమసలు. వాళ్ళకి అట్‌లీస్ట్ అంటే వాళ్ళకి జాబ్ వచ్చినంత వరకైనా మనం ఇంట్లో హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసి పెడితే ఆఫ్టర్ జాబ్ అయిన తర్వాత వాళ్ళు ఎలాగా మన మాట వినరు కదండీ! వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం ఇంకా. ఈ రోజుల్లో ఇంకా తల్లిదండ్రుల మాట వినే పిల్లలు ఎక్కడుంటారు చెప్పండి. కానీ అప్పటి వరకైనా మనం హెల్తీ ఫుడ్ పెడదాము అనేసి నాదొక చిన్న ప్రయత్నం అండి. అంతే. మాక్సిమం ఇప్పుడు మదర్స్ అందరూ అట్లానే ఉన్నారు. పిల్లలకి బయట ఫుడ్ అవాయిడ్ చేస్తేనే మంచిదండి. లేకుంటే ఏవేవో ఇష్యూస్ వచ్చేస్తా ఉన్నాయి. నేనైతే వీళ్ళకి ఒకరోజనే కాదులెండి, కొన్ని రోజులు చేస్తాను. అలా అని వాళ్ళు చెప్పిందన్నీ చేసుకొని కూర్చుంటే నన్ను ఇంకా కిచెన్‌కే అంకితం చేసేస్తారండి. అందుకనే వీక్‌లో 2, 3 టైమ్స్ అయితే వాళ్ళకి నచ్చినవైతే చేస్తాను. ఈరోజు వీళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే చేసి పెట్టాను. చపాతీ చేశాను, బ్రింజల్ కర్రీ అండ్ కొద్దిగా పకోడీ. అప్పుడప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, మా ఆయన ఇంకా పెద్ద హ్యాపీ. లేకుంటే సింపుల్‌గా వచ్చేసి ఒక మాట అనేస్తారు. "ఆ మాత్రం కూడా చేయలేవా? ఇంట్లోనే కదా ఉంటావు. ఈ మాత్రం కూడా చూసుకోలేవా పిల్లల్ని? ఇంట్లోనే కదా ఉంటావు" అని. ఇంట్లో ఉంటాననంటే నా కింద పని మనుషులేమి ఉండరు కదండీ! అన్నీ నేనే చేసుకోవాలి కదా! సరేలెండి. నాలా ఎంతమంది మదర్స్ ఇలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి.